అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏంటో విందామా? కొత్త పెళ్లి కూతురుగా శాలిని ఆ ఇంట్లో అడుగుపెట్టి 4 రోజులైంది. అంతా కొత్త వాతావరణం, కొత్త మనుషులు. ఎవరిని ఏం అడగాలో తెలియదు శాలినికి. భర్త ప్రణీత్ని అడుగుదామంటే భయం. లంకంత కొంప. ప్రణీత్కి 4 తమ్ముళ్ళు. అంతా చదువుల్లో ఉన్నారు. మామగారు స్టేట్ గవర్నమెంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు. అత్తగారు ఇదివరకు ఇంటి పని అంతా ఆవిడే చేసుకునేవారట. ఈ మధ్య కీళ్ళ నొప్పులు వచ్చి ఎక్కువగా పని చేయలేకపోతున్నారు. ఉదయం 6 గంటలయింది. ఒక్కొక్కళ్ళు లేచి మొహాలు కడుక్కొని హాల్లో వచ్చి కూర్చున్నారు, అత్తగారితో సహా. శాలిని కాఫీ కావాలంటూ భర్త కేక వినబడేసరికి ఒక్కసారి శాలినికి చెమటలు పట్టాయి. అదేంటి, ఎవరు కాఫీ కాయమని చెప్పలేదు, ఇప్పుడు అర్జెంటుగా కాఫీ కావాలంటే ఎలా వస్తుంది? అంటే ఇంట్లో ఎవరు పనులు చెప్పరా? మనమే బాధ్యతగా పనులు చేయాలా? చాలా విచిత్రంగా ఉంది అనుకుంటూ గబగబా వంటింట్లోకి వెళ్ళి ఒక అరగంటలో కాఫీ తయారు చేసి పట్టుకొచ్చి ఇచ్చింది. సాధారణంగా కొత్త కోడళ్లకు వెంటనే బాధ్యతలు ఎవ్వరూ అప్పచెప్పరు. కొద్ది రోజులు ఆ ఇంటి వాతావరణం అలవాటు పడిన తర్వాతే వాళ్ళే స్వతంత్రంగా పనులు చేయాలి. లేదంటే చేయవలసిన ఇంటి పనులు ముందుగానే చెప్పి చేయించుకోవాలి. అందుకు భిన్నంగా ఉంది ఇంటి పరిస్థితి. అత్తగారు మౌనంగా కాఫీ తాగేసింది కానీ తర్వాత ఏ పని చేయాలో కూడా ఏమీ చెప్పలేదు. ఏమిటో ఇప్పుడు టిఫిన్ ఏం చేయాలంటే ఇక ముందు వంటిల్లు బాధ్యత నాదే అన్నమాట అనుకునింది శాలిని. శాలినికి ఒక్కసారి ఏడుపొచ్చింది. తన పుట్టింట్లో ఎంత గారాబంగా పెరిగింది. కనీసం భర్తతో సహా ఎవరూ కూడా ఏ వస్తువు కూడా ఎక్కడుందో చెప్పలేదు. ఇదే మనస్తత్వం. ఆ ఇంటి కోడలుగా బాధ్యత తనదే, కానీ ఏది ఎక్కడుందో తనకేం తెలుస్తుంది? ముందు 4 రోజులు కూడా ఉండి పని అలవాటు చేయాలి కదా. ఆ పని చేయవలసింది ఎవరు? అత్తగారు కదా. అంటే కొడుకు పెళ్లి చేసేసాం కదా, బాధ్యత తీరిపోయింది అని అనుకుంటున్నారు. అలా అతి కష్టం మీద టమోటా బాత్ తయారు చేసి పెట్టింది. దొడ్లో ఎక్కడా అలికిడి వినిపించట్లేదు. పని మనిషి మటుకు వచ్చినట్టు కనపడలేదు. అంతే, చచ్చినట్లు నిన్న రాత్రి తిన్న గిన్నెలన్నీ పాపం కడుక్కునింది శాలిని. ఇన్నాళ్ళు ఆడుతూ పాడుతూ చదువుకొని ఒక్కసారి బాధ్యతల్లోకి వచ్చేటప్పటికి ఎక్కడ లేని బెంగ, బాధ, భయం పట్టుకునింది శాలినికి. అలాగే ఇల్లు అంతా తుడుచుకొని స్నానం చేసి వచ్చి వంట పని అంతా పూర్తి చేసింది. శాలిని మరుదులు భర్త క్యారేజ్ పట్టుకొని బయటకు వెళ్ళిపోయారు. అత్తగారు మామగారు వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత సాయంకాలం వరకు కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ రాత్రి అందరికీ టిఫిన్లే. ఇలా గడిచిపోతుంది కొత్త పెళ్లి కూతురు జీవితం. ఆదివారం వస్తే బట్టల పని, ఇస్త్రీల పని. మరుదులు అందరూ పెద్దవాళ్లే, అయినా ఎవ్వరూ సహాయం చేయడానికి ముందుకు రారు. తన ఇంట్లో ఎలా పెరిగింది, ఒక్కసారి పుట్టింటి వైపు మనసు మళ్ళింది. నాన్నకు వరాల మూటగా, గారాల పట్టీగా బాల్యమంతా బంగారం. కొండ మీద కోతినైనా తెచ్చి ఇచ్చే నాన్న ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒక అయ్య చేతిలో పెట్టాలని ఇప్పటినుంచే బెంగ పెట్టుకొని గుండెల మీద వేసుకొని నిద్రపుచ్చే నాన్న రేపు గడప దాటితే మాట పడాలని ఇప్పటినుంచి పని బాటలు బుద్ధులు నేర్పే అమ్మ. తోడబుట్టిన వాళ్ళు దెబ్బలాడినా అమ్మ పెట్టిన తాయిలం కాకి ఎంగిలి చేసి అందరూ పంచుకు తినే ప్రేమాభిమానం పంచే అన్నయ్యలు, తమ్ముళ్ళు. బయట పోకిరీ కుర్రాళ్ళు అదోలా చూస్తే సాయంకాలం ఇంటికెళ్ళి తోలు తీసి వచ్చే అన్నయ్యలు. ఇది నా బంగారు కుటుంబం. అమ్మ ఒడి దాటి బడిబాట పట్టి ఓనమాలు నేర్చుకుని
బడిలో బాల సరస్వతిగా పేరు తెచ్చుకున్న బుడ్డిదాన్ని. ఉన్న ఊర్లో చదువు అయిపోయి పక్క ఊర్లో కళాశాలకి అన్నయ్యని తోడిచ్చి పంపే బాధ్యత గల నాన్న. చీకటి పడేవేళ అయితే పిల్లలు ఇద్దరూ ఇంటికి రాలేదని గుమ్మాలలో నుంచి వీధిలోకి తొంగి చూసి కళ్ళల్లో భయం నింపుకొని వీధిలో నేను కనపడగానే హాయిగా ఊపిరి పీల్చుకునే అమ్మ. ఆడపిల్లని కన్నతల్లి ఎంత బాధ్యతగా చూసుకోవాలో చిన్నతనంలోనే నాకు నేర్పింది అమ్మ. కళాశాలలో ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకొని అమ్మ చేతికి చూపించినప్పుడు ఇక నీ బాధ్యత అయిపోయింది, మా బాధ్యత ఉంది, ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో అంటూ కనపడిన దేవుడికి రోజు చేతులెత్తి మొక్కేది. క్యాంపస్ సెలక్షన్ వచ్చింది నాన్న అంటే, ఎందుకమ్మా, హాయిగా పెళ్లి చేసుకొని సుఖపడు, నేను పదవి విరమణ చేసేలోపు నీ బాధ్యత తీరిపోవాలి కదమ్మా అంటూ బుజ్జగించి లాలించి అంగరంగ వైభవంగా ప్రణీత్ని ఇచ్చి పెళ్లి చేశాడు. ప్రణీత్ మనసున్నవాడే, కానీ పడక గదిలో ఉన్న మాటలకి తల్లిదండ్రుల ముందు మాట్లాడే మాటలకి ఎందుకో తేడా. కట్టుకున్న భార్యను ప్రేమగా చూస్తే తప్పేముంది? అలా అని ధైర్యంగా చెప్పే మగవాడు కాడు ప్రణీత్. భార్య ఇంత కష్టపడుతోంది, కనీసం ఇంకో పని మనిషిని చూసి పెడదామనే ఆలోచన లేని భర్త. వంటింట్లో ఉన్న మంచినీళ్ళు కూడా తెచ్చుకొని తాగకుండా ఆర్డర్లు వేసే మరుదులు. పాపం వాళ్లకు తెలియదు, మగవాళ్ళు అంటే కూర్చొని చాకరీ చేయించుకునే వాళ్ళని అని నూరిపోసిన తల్లి ప్రభావం అనుకుంటా వాళ్ళకి. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. అత్తగారు కీళ్ళ నొప్పుల వలన, మామగారు వయసు రీత్యా మంచం మీద నుంచి లేవలేక గది దాటి బయటకు రాలేకపోతున్నారు. పాపం అన్నీ మంచం దగ్గరికి అందించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? ఇంకెవరు? ఆ ఇంటి కోడలిగా శాలినిదే ఆ బాధ్యత. ఒకరోజు ఉన్నట్టుండి శాలిని కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ గారు చెప్పిన మాటతో కుటుంబ సభ్యులందరూ ఆనందంలో మునిగిపోయారు. అంతేకాని రోజువారీ పనులకు మటుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. రోజు నీరసంగా ఉంటుంది, పనులు చేయబుద్ధి కావడం లేదు, ఎక్కువసేపు నిద్రపోవాలనిపిస్తుంది. పని చేయకపోతే ఎలా కుదురుతుంది? పోనీ తన బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరు? పుట్టింటికి వెళ్ళిపోతే వీళ్ళేమనుకుంటారో ఏమో. మరి రోజులు గడపడం ఎలాగా? అలా నీరసం తగ్గినప్పుడు పని చేసుకుంటూ పడుకుంటూ లేస్తూ 7 నెలలు గడిపింది పాపం. సీమంతం చేసి పుట్టింటికి తీసుకెళ్లారు శాలినిని తల్లిదండ్రులు. వెళ్లే ముందు అత్తగారి కాళ్లకు నమస్కరిస్తే, నెల వెళ్ళగానే బిడ్డను తీసుకొని వచ్చేయమ్మా, నా సంగతి తెలుసు కదా అంటూ చెప్పింది. శాలిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇలా ఉన్న ఇంటి పరిస్థితుల గురించి మనసులో బాధపడుతూ, ఒక పక్క తొలిచూలు కారణంగా వచ్చే బాధలను అనుభవిస్తూ కాలక్షేపం చేస్తోంది శాలిని. శాలిని పుట్టింటికి వచ్చి రమారమి 2 నెలలైనా ఒక్కసారి కూడా ప్రణీత్ చూడ్డానికి రాలేదు, ఫోన్లో మాట్లాడడం తప్ప. ఒకరోజు మన ఇంట్లో వంట పరిస్థితి ఏంటి అని అడిగింది శాలిని. పాపం మా అమ్మ చేస్తోంది అంటూ సమాధానమిచ్చాడు ప్రణీత్. కాళ్ళ నొప్పులు తగ్గాయా అని అడిగింది. ఏమో తెలియదు, మాట కొంచెం కరుగ్గా వచ్చింది ప్రణీత్కి. అలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు హఠాత్తుగా నొప్పులు వచ్చి ఆసుపత్రిలో జాయిన్ అయిన శాలినికి కవల పిల్లలు, 2 మగపిల్లలే పుట్టారు. శాలిని కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దు లేదు. చంటి పిల్లల పెంపకం అంటేనే చాలా కష్టం. అందులో 2 పిల్లలు, 2కి నీళ్లు పోయాలి, 2కి పాలు పట్టాలి. ఎంత కష్టం! పిల్లల కోసం చేసే ఏ పనైనా తల్లికి కష్టం అనిపించదు. చూసే వాళ్లకు మటుకు చాలా బాధగా ఉంటుంది. పిల్లలు అంతా తండ్రి పోలికే. అత్తగారు చెప్పినట్లుగా నెల వెళ్ళిన వెంటనే పంపడానికి శాలిని తండ్రి అస్సలు ఒప్పుకోలేదు. కోపం వచ్చినా సరే అనుకుని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు.
అలా 3 నెలలు గడిచాయి. 3 నెలల్లోనే బారసాల చేసుకుని అత్తారింటికి తీసుకెళ్ళిపోయారు శాలినిని. అత్తవారింటి బాధ్యతలతో పాటు పిల్లల బాధ్యత కూడా తోడై ఒత్తిడితో సతమతమయ్యేది శాలిని. ఇలా కాలం గడుస్తూ ఉంటే శాలిని మరుదులు అందరూ ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు. అందరికీ పెళ్ళిళ్ళు చేసి పేరంటాళ్ళు చేసి ఎవరు కాపురాలు వాళ్ళు చేసుకునేలా ఏర్పాటు చేశారు శాలిని దంపతులు. ఆ తర్వాత 1 సంవత్సరంలో శాలిని అత్తయ్య మామయ్య ఒకరి తర్వాత ఒకరు కాలం చేశారు. శాలిని జీవితంలో ఏ విధమైన మార్పు లేదు. అప్పుడు భర్త కుటుంబం గురించి బాధ్యతలు మోసేది. ఇప్పుడు తన కుటుంబం బాధ్యతలు, తన 2 పిల్లల భర్త, వాళ్ళ భవిష్యత్తు, ఇవే ఆలోచనలు శాలినికి. ఒక కుటుంబంలో అత్యున్నత బాధ్యత వహించేది ఆ ఇంటి ఇల్లాలు మాత్రమే. మగవాడు కూడా కుటుంబాన్ని గురించి కష్టపడి ఉద్యోగాలు చేసినా పదవి విరమణ అనే ఒక అవకాశం మగవాడికి ఉంది. పదవి విరమణ చేసే వయసు నాటికి చాలామందికి పిల్లల బాధ్యతలు కూడా పూర్తవుతాయి. కానీ ఒక స్త్రీకి బ్రతికినంత కాలం ఆమెని వంటింటి బాధ్యతల నుండి విముక్తి చేసే అవకాశం మన స్త్రీలకు లేదు. ఎన్నో కుటుంబాల్లో వయసు మీరిన వాళ్ళు, పిల్లలు దూరంగా ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతుంటే ఆ ఊళ్ళల్లో ఇమడలేక తమ సొంత ఇంట్లోనే ఉంటూ ఒక స్త్రీ ఇంకా తన భర్తకి వండి పెడుతున్న కుటుంబాలు ఎన్నో. ఇలా కాలం గడిచిపోతోంది. పిల్లలు పెద్దవాళ్ళయ్యి ఉద్యోగాలు సంపాదించుకొని తన మనసుకు నచ్చిన పిల్లల్ని పెళ్లి చేసుకొని హాయిగా కాపురాలు చేసుకుంటున్నారు. శాలిని భర్త ప్రణీత్ కూడా రిటైర్ అయిపోయి సొంత ఊర్లోనే కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఇలా ఆనందంగా ఉన్న కుటుంబానికి దిష్టి తగిలిందో ఏమో. ఒకరోజు ప్రణీత్ హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి కన్ను మూశాడు. ఆనందంగా ఉండవలసిన సమయంలో జీవితం ఇలా అయిపోయిందేంటని శాలిని కన్నీరు మున్నీరుగా విలపించింది. చిన్న వయసులో అంతా కుటుంబ బాధ్యతలు పెద్దయిన తర్వాత మనసుకు నచ్చిన విధంగా బతుకుదామంటే ఇంకేముంది, భగవంతుడు అన్యాయం చేశాడు. ప్రణీత్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి పిల్లలు తమ తమ ఊర్లకు వెళ్ళిపోతూ తమతో రమ్మని అడుగుతారు శాలినిని. శాలిని అందుకు ఒప్పుకోదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బాధ్యతలు మొదలు. కొడుకులు కోడళ్ళు 2 ఉద్యోగాలు. ఇంట్లో మళ్ళీ తనకు వంట చేసి పెట్టే దిక్కు ఉండదు. తన వంట తనే చేసుకోవాలి. అయినా తెలియని ప్రదేశం. ఇదివరలో కూడా కోడల దగ్గర ఉండడం పెద్దగా అలవాట్లేదు. ఎందుకంటే ప్రణీత్ ఉన్నంతకాలం ఎందుకో తెలియదు కానీ ఎక్కడికి వెళ్ళడానికి ఒప్పుకునేవాడు కాదు. బహుశా అక్కడ పరిస్థితులు తెలిసేమో. ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు 2 ఉద్యోగాలు చేయడం తప్పదు. కానీ శాలిని లాంటి భర్త లేని తల్లులకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. పెళ్ళయి ఒక్కసారి అత్తవారింట్లో అడుగుపెట్టిన స్త్రీ బాధ్యత భుజానికి ఎత్తుకొని తను కనుమూసే వరకు ఆ బాధ్యతతోనే నలిగిపోతున్న శాలిని లాంటి స్త్రీలు ఎంతోమంది. భార్య పోయిన మగవాడు ఎలాగైనా బతికేస్తాడు. భర్త పోయిన స్త్రీ ఈ లోకంలో బతకడం అనేది చాలా కష్టం. భర్త కోసం, పిల్లల కోసం, తన సంసారం కోసం ఎంత పని అయినా ఉత్సాహంగా చేస్తుంది ఒక స్త్రీ. భర్త చనిపోయిన తర్వాత ఉత్సాహం చచ్చిపోతుంది. అంటే స్త్రీ చనిపోయే వరకు బాధ్యతల కోసం పని చేయవలసిందేనా? ఆమెకు కూడా విశ్రాంతి అనేది ఉండాలిగా. అందుకు కావలసిన పరిస్థితులు కల్పించవలసింది కడుపున పుట్టిన పిల్లలు లేదా భర్త. శాలిని భర్త పోయిన తర్వాత ఇలా ఒంటరిగా తన సొంత ఇంట్లో జీవితం గడుపుతూ ఉండగా ఒకరోజు హఠాత్తుగా పెద్ద కొడుకు రఘు ఊరు నుండి వచ్చి తల్లిని పట్టుకొని గట్టిగా ఏడుస్తున్నాడు. శాలిని ఎంత చెప్పినా వినకుండా ఇల్లు ఖాళీ చేసేసి నగరంలో తన సొంత ఇంటికి తీసుకొచ్చి మేడ మీద తల్లిని ఉంచి వంట మనిషిని పెట్టి వడ్డిచ్చి పెడుతూ తల్లి బాగోగులు చూస్తూ ఉంటాడు. శాలిని పెద్ద కొడుకు రఘు ఎందుకు హఠాత్తుగా
ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? దాని వెనక ఒక కథ ఉంది. తండ్రి పోయిన తర్వాత రఘు ఇంటికి వెళ్ళిన తర్వాత రఘు మామగారు కూడా కాలం చేస్తారు. కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత రఘు భార్య రఘుతోటి చెప్పకుండా తన తల్లిని తనతో పాటు తీసుకొస్తుంది. అప్పుడు అర్థమైంది రఘుకి తన బాధ్యత ఏమిటో. అత్తవారింటికి వచ్చిన తర్వాత ఇన్నాళ్ళకి తనకు బాధ్యతల నుండి విముక్తి కలిగిందని ఆనందపడింది శాలిని. బాధ్యత అంటే భయం కాదు, కొంత వయసు వచ్చిన తర్వాత శరీరంలో శక్తి సన్నగిల్లిపోతుంది. చేసే ఓపిక ఉండదు. ఆధారపడడానికి ఎవ్వరూ కనిపించరు. ఇటువంటి సమయంలో స్త్రీని ఆ బాధ్యతల నుండి విముక్తి చేయవలసింది ఎవరు అని ఆలోచించుకోవాల్సింది కడుపున పుట్టిన పిల్లలే. తల్లి రుణం తీర్చుకోవడం అంటే ఇదే. చనిపోయిన తర్వాత ఆర్భాటంగా చేసే కార్యక్రమాల కన్నా బ్రతికున్నంత కాలం సంతోషంగా ఉంచడమే మనం చేయవలసింది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.